ఫ్రెండ్స్ మరి కే పాలు రోస్టింగ్ చేద్దాం. ఈ పాలు అంటే మరి పాలు పెరుగు అవుతుంది, అది ఎంతో లాభం. కానీ ఈ పాలు అది కాదు. కేం పాల్కి మాకు కొంత అనుబంధం ఉంది. మా బంధువు ఒక అబ్బాయిని వేయడానికి హాస్టల్ ఉంది వీళ్ళది సదాఫ్పేటలో. పెద్ద హాస్టల్ బిల్డింగ్ చూసి కే పాలు చాలా బాగా నడుపుతున్నాడు. అక్కడ ఆ పిల్లోడికి ఫాదర్ లేడు, బాగా చూసుకుంటారని పంపిస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నాయంట అక్కడ. సో చాలా పిల్లలు వరస్ట్గా ఉంది. అక్కడ తిండి సరిగా పెట్టేవాళ్ళు కాదు. మళ్ళీ ఇక్కడ ఏంటి మత బోధన, ఇంకా చాలా వాటర్ లేకపోవడం, అంటే చాలా దారుణంగా ఉందని చెప్పి ఆ పిల్లోడు పారిపోయి రావాల్సి వచ్చింది. పని పరిస్థితుల్లో 2 నెలల్లో ఏమో తీసుకుని వచ్చేసిండు అనమాట. సో ఇలా ఉంటుంది నా పరిస్థితి. అయితే ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు వేశాడు. తమ్ముడు అనడానికి సిగ్గేస్తుందంట. మరి సిగ్గుపడాను ఆయన, సిగ్గుపడు. అసలు నువ్వు తమ్ముడు అనకూడానికి వీలు లేదు. అసలు నువ్వు అనకపోతేనే మంచిది. నీలాంటి వాడు కామెడియను ఆయన అక్కర్లేదు. ఈయన బాధ ఏంటి అసలు చూద్దాం. చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పి లేకుండా పుట్టేవే. చాలా అందంగా ఉన్నాడంట బైబిల్ పట్టుకొని. కానీ ఇక్కడ హిందువుగా అందంగా లేడు. బొట్టు పెట్టుకొని హిందూ అనేది ఆయనకు భయంకరంగా నొప్పిగా ఉంది మనోడికి. పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు తల్లికి నొప్పులు రాలేదట. మరి అది అలా జరుగుతుంది. మా బంధువుల్లో కూడా ఒక ఆమెకు అలాగ జరిగింది. బాలింత అంటే ఆమెను ఏమంటారు, నొప్పులు వస్తున్నాయి అని చెప్పడానికి వెళితే ఆమె ఊళ్ళోనే వచ్చే లోపల ఆమెకి డెలివరీ అయిపోయింది. చూడండి, అంత సింపుల్ అంటే అంత సింపుల్గా అయింది. అట్లా కొంతమందికి అవుతుంది. సో మరి పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు నొప్పులు రాలేవు అంటే వీళ్ళు కారణ జన్మలు ఉంటారు, మరి దైవాంశ సంభూతులు ఉంటారు. కొంతమంది చనిపోయడం ఏమాత్రం పెయిన్ లేకుండా చనిపోతారు. మరి కొందరు చనిపోతే అప్పుడు 6 నెలలు అవస్థపడి టాయిలెట్ అందులో వెళ్ళి చవలేక బతకలేక ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి చచ్చిపోతారు. సో అలా ఉంటుంది మరి వాళ్ళు పుట్టగానే మహానుభావులు గొప్పవాళ్ళు. సో వీడికి ఎందుకు మంట అంటే ముఖ్యంగా ఈ క్రిస్టియన్ అవుతాడేమో. ఎందుకంటే ఆమె క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు. క్రిస్టియన్ అయితే బాగుండు. ఈ గొప్ప వాళ్ళంతా క్రిస్టియన్లు కావాలి. వీళ్ళు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఎప్పుడెప్పుడు మతం మార్చాలని చూస్తూ ఉంటారు వీళ్ళు. అసలు ఎందుకంటే వీళ్ళకి ప్రపంచం మొత్తం క్రిస్టియన్స్ అయిపోవాలి, వాళ్ళ జీసస్ మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళకి కారు అనుకుంటారు. మనం ఏమనుకుంటాం, సర్లే వాళ్ళ దేవుడు కూడా దేవుడైనా మనం ఒక దండం పెట్టేసుకుంటాం. మనం చర్చికి వెళ్తాం. నేను చర్చికి వెళ్ళాను, కేకులు తిన్నాను, అక్కడ ప్రేయర్ చేసుకున్నాను. నేను కూడా అఫ్కోర్స్ హిందువులు దాదాపుగా ఎక్కడికైనా వెళ్తాం మనం. మాకు ఆ ఫీలింగ్ ఉండదు. అట్లా అని నేను రాముని కృష్ణుని నమ్మట్లేదని కాదు. మాకు కోట్ల మంది దేవుళ్ళు కాబట్టి అందులో ఒక దండం పెట్టేసుకుంటాం. మరి దర్గాలో కూడా వెళ్ళి చిన్నప్పుడే వెళ్ళి దండం పెట్టుకున్నాము. నేను కూడా అలా జరిగినది. పేరెంట్స్ తీసుకెళ్లారు. మరి హిందువులు అందరూ కూడా దాదాపుగా అందరికీ మొక్కే అలవాటు ఉంటుంది. ఎవరికి కూడా ఎక్కడ ద్వేషాన్ని రగిలించరు, చెప్పరు. మీరేమో ఎప్పుడు ద్వేషాన్ని రగిలిస్తారు. మీరందరూ చర్చ్ ఫాదర్లు అందరు మ్యాక్సిమం పీపుల్ ఏం చేయి హిందూ దేవుళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. తద్వారా మరి మీరు ఎప్పుడు ఆ ప్రసాదాలు గట్రా ఏం తినరు. ఒక్కొక్కటి చూద్దాం మరి కావటం. ఇంకా చాలా లెంత్ అయితే వీడియో. అందరూ లైక్ చేయండి, ముందే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ దయచేసి అడిగి మరీ సబ్స్క్రైబ్ చేయించండి. మా సబ్స్క్రైబర్లు ధనవంతులు అవ్వడానికి నా దగ్గర బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఆ కామెంట్లలో పెట్టండి మీకు ఎవరైనా ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళు ఉంటే. ఎందుకంటే మన ధర్మం కోసం పనిచేసే వాళ్ళలో నాకు తెలిసి చాలామంది డబ్బుల సమస్యతో ఉన్నారు. వీళ్ళు హిందుత్వ వీడియోలు షేర్ చేస్తారు. వీళ్ళు ఒక పెద్ద ఫైటర్స్. షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ పెడుతుంటారు. మరి కానీ ఫైనాన్స్ ఉండదు. ఎందుకు ఉండదంటే డబ్బు సంపాదన మీద మైండ్ ఉండదు వీళ్ళకి. సో అలాంటి వాళ్ళ ఆదాయం పెంచడానికి నా దగ్గర చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ ఉన్నాయి. దయచేసి నాకు కాల్ చేయండి, కామెంట్ పెట్టండి. రైట్, ఇంకేం వాళ్తాడో చూద్దాం. మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నాడు, భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో బైబిల్ కాకుండా భగవద్గీత పట్టుకోవాలట. చర్చిలకు వెళ్ళి వాళ్ళ వైఫ్ను రెస్పెక్ట్ చేస్తూ క్రిస్టియన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు.
పట్టుకున్నాడు కాలు, వాళ్ళు ఇచ్చారు, ఇచ్చి ఉంటారు, ఇస్తే పట్టుకున్నాడు, పడేయలేదు కదా. అంటే చూడండి ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాం మేము. హిందువులకు అలా ఉంటుంది రెస్పెక్ట్. మా ఖురాన్ ఇచ్చినా పట్టుకుంటాం, చూస్తాం, దాన్ని ఎప్పుడు దాన్ని అసహించుకోము హిందువులు. ఎందుకంటే మా హిందూ ధర్మం ఏం చెప్తుందంటే అన్నిటిని పరిశీలించమంటారు, అన్ని దేవుళ్ళు అన్ని బోధనలు గమనించి అందులో ఉన్న మంచిని గ్రహించమంటారు. అందుకే మీరంతా ఇంత రెచ్చిపోతుంటే మా వాళ్ళు మిమ్మల్ని అంతం చేయరు, మిమ్మల్ని దాడులు చేయరు. మీరు అనుకున్న 100 చర్చిలు హాయిగా 1000 చర్చిలు కట్టుకోగలుగుతున్నారు, మళ్ళీ వాళ్ళు మసీదులు కట్టుకోగలుగుతున్నారు. అదే పాకిస్తాన్లో మళ్ళీ హిందువుల గుళ్ళు చాలా ఎన్ని కూలిపోతున్నాయో చూడండి. హిందువులు చంపబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి మత ద్వేషం అనేది ఉండదు హిందువులకి. చర్చలన్నింటిలో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. చర్చ్ పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్య కాలు మొక్కట్లేదురా నాయన, ఇలా ఇలా ఇలబడ్డారు, ఆయన బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. కాలు మొక్కడం అని ఎట్లా అంటావరా, నేను నాలుక కొయ్యాలా? సో క్రిస్టియన్స్లో కాలు మొక్కుడు ఉండదు, ఆనవాయితీ అనేది. వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటున్నావు అను అంటే నువ్వు జూడగాడేవని ఇక్కడ తెలుస్తుంది. ఇంకా నువ్వు అయితే అప్పుడే బిల్డప్ ఇచ్చేవాడివి. ఆ మధ్యలో ఎలక్షన్లోనే నేను సీఎం అయిపోతున్నా పొల్లు ఇక చూడు నాకే అందరూ ఓట్లు వేస్తున్నారు, నీ ముందు నీకు వేస్తా, అనకపోతే ఎవరికి వేస్తా అంటారు. సో కానీ నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీకు 24 ఓట్లు వస్తే 4 ఓట్లు వచ్చాయి, అది నీది వాల్యూ. మళ్ళీ నువ్వు నోటికి వచ్చింది వాగుతావు. సరే ఇంకా చూడండి, తప్పేముంది, ఆయన భార్య క్రిస్టియన్, ఆమెను సాటిస్ఫై చేయడం కోసం, ఆమె తృప్తి కోసం వెళ్ళాడు, తీసుకున్నాడు. మరి ఆమె కూడా భర్తను సాటిస్ఫై చేయడానికి ఆమె కూడా హిందూ ధర్మం ప్రకారం జీవిస్తుంది ఇక్కడ. ఇది అలా ఉండాలి. అలా ఉంటే మాకేం అబ్జెక్షన్ ఉండదు. ఎవరైనా మీరేమో విసిరి కొడుతుంటారు, మా బొట్టు కనబడవద్దు, మా దేవుళ్ళు కనబడవద్దు, దేవుళ్ళు కనబడితే ఉమ్మేయటాలు, అత్యంత దారుణంగా హీనంగా బిహేవ్ చేస్తుంటారు. అక్కడ గుడి ఉందంటే ఆ గుడి నిడిచిపోయి అక్కడ అందులో దయ్యం అని ఫీల్ అవుతారు మీరు. ఆ దయ్యం ఉంటుంది, భూతం ఉంటుంది, పట్టేస్తే దరిద్రం వచ్చేస్తుంది. ఇలాంటి నమ్మకాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళను మీరు ముందు పనిష్మెంట్ పెట్టాలి. నిజంగా మీరు క్రిస్టియన్స్ అవుతాయి. అలాంటి వాళ్ళనే మీ మీద ద్వేష భావన పెంచుతున్నారు హిందువుల్లో, ఇతర మతాలు. ఈ మధ్యని ఇప్పుడున్న 3వ భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను 3 పిల్లలు తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్, ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా. అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తిసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ. ఇంకొకటి తప్పు, బాప్టిజం తీసుకున్నాడు అన్నాడు. ఇక్కడ మొక్కాడు. బాప్టిజం అంటే నీళ్ళలో మునగడం ఉంటుంది, దాంతో ప్రాసెస్ తంతూ ఉంటుంది. అలా చేయలేదు ఆయన. ఎన్ని అబద్ధాలు చెప్తారు చూడండి దొంగ. మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే, సో కొన్ని మంచి మాటలు అక్కడక్కడ రాసి ఉంటాయి కాబట్టి మంచి మాటలు అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా చెప్పాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి చెడ్డ మాటలు గుర్తొస్తాయి అని చెప్పరు కదా ఎవరైనా. నేను కూడా అలాగే అనుకునేవాడిని. మరి నేను ఒకప్పుడు మరి అలాగ అనుకుని సెక్యులర్గా ఉండి అందరూ ఒకటే, అన్ని మతాలు కరెక్టే అనుకునే, మనం తెలియనప్పుడు అలాగ అనుకునేవాళ్ళు. మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ను కూడా దూరం పెట్టి ఆశించుకున్నాం. ఇదంతా మత పార్టీలని మీలాంటి వాళ్ళు చెప్పేది విని కమ్యూనిస్టుల మైండ్ వాళ్ళు హైజాక్ చేశారు మైండ్ను. ఎందుకంటే మీడియా అంతా అందులో వాళ్ళే ఉన్నారు ఎక్కువగా, హేతువాదులు, కమ్యూనిస్టులు. ఈ హిందువులు చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలా అయిపోతూ సర్వనాశనం అయిపోతున్నారు. ఎంతసేపు డబ్బు సంపాదించాలి స్వార్థంగా అనుకుంటున్నారు తప్ప ఈ సొసైటీని మార్చాలి, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి అంటే మీడియాలో ఉండాలి అనేది ఈ హిందువులకు తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే కొంతమంది మహానుభావులు మళ్ళీ వస్తున్నారు, లేకపోతే అంతమైపోతామని చెప్పి. ఇంకేం మాట్లాడతాడు వినండి. మీడియా వారందరూ ముఖ్యంగా యూట్యూబర్స్ మీరు వైరల్ చేసుకోండి, చేసుకుంటే ఏం చేసుకుంటాము. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా చారిటీ. ఈ బిల్డింగ్ చంపాలని చూస్తున్నారంట. ఆ బిల్డింగ్ దాని రెంట్ ఎక్కువ చేశారు, నేనైతే పే చేయగలుగుతున్నా కానీ వేరే చేయలేరు కదా అంటాడు. ఈ బిల్డింగ్ అంటే అది గవర్నమెంట్దేమో. అది తెచ్చినా మీకు దీవెనలు మీకు తెలుసు. 22 సార్లు మిమ్మల్ని దీవించాను. ఇప్పుడు కూడా దీవించడానికి దీవిస్తావు, రూపాయి ఖర్చు లేకుండా. లక్షల కోట్లు, 100ల కోట్లు మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణకు తీసుకొస్తారంటే వద్దన్నాడు.
నేను తీసుకొస్తా అంటే వద్దంటారు ఎవరైనా. 1 year లో తీసుకొస్తా. మోదీ గవర్నమెంట్ అదానికి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపిన ఏకైక వ్యక్తి కేఏ పాల్. 3 నేను ఆపేశాడంట కొన్ని కేసులు ఇస్తే ఆగిపోయిందా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది అమ్ముతే ఏమవుతుంది, వాళ్లకు వేరే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కొంటారు, దాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున డెవలప్ చేస్తారు, శాలరీస్ పెంచుతారు, కొంతమందిని తీసేయచ్చు. మరి ఇప్పుడు గవర్నమెంట్ కింద ఉంటే నీదా, అది గవర్నమెంట్ కింద ఉన్నది అంటే నీది అనుకుంటాం మనం ఒక పిచ్చి ఆలోచన ఏముంటుంది అంటే గవర్నమెంట్ అనగానే ఓ మనది అనుకుంటాం. అక్కడ ఈ ప్రభుత్వం కంపెనీలు రన్ చేసే శక్తి ఉండదు, ఎందుకంటే కాంపిటీషన్ వరల్డ్ ఉంటుంది. ఇందులో వీళ్ళు గవర్నమెంట్లో ఎవరు వస్తే వాళ్ళు దానికి చైర్మన్ అయి ఉంటారు, వాటిని సర్వనాశనం చేస్తుంటారు. వాళ్ళ స్వార్థం కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టుగా వాళ్ళు చేస్తుంటారు. అయితే చాలా కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయీస్ పని చేయరు, చాలా తక్కువగా చేస్తుంటారు. అందులో టెంపరీ ఉన్న వాళ్ళే చాలా కష్టపడుతూ ఉంటారు. శాలరీస్ మాత్రం చాలా హై ఉంటాయి. టిఫిన్లో 25 పైసా ఉండేది, ఆటానా రూపాయి ఉంటుంది వాళ్ళంతా భోజనాలు కానీ అవన్నీ. సో మరి గవర్నమెంట్ అన్నీ అట్లా చేస్తుంది కాబట్టి ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఎంప్లాయీస్ తగ్గిస్తారు కానీ ఉత్పత్తి పెంచి మళ్ళీ ఎక్కువ శాలరీస్ ఇస్తారు, స్ప్రెడ్ అవుతారు. పని చేయని వాళ్ళు మాత్రం అక్కడ ఉండలేరు. వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ తీసేస్తారని చూస్తారు. ఎవరైతే లేజీ ఉండి లీడర్షిప్లు చేసి బతికేటోళ్ళు చాలామంది ఉంటారు కంపెనీలలో. సో అలాంటి వాళ్లకు వీళ్ళు తీసేస్తారు. పని చేసేవాళ్ళు నిజంగా జెన్యున్ అవసరం ఉన్న వాళ్ళు ఉంచుకుంటారు. వాళ్ళు అధునాతన యంత్రాలు పెడుతుంటారు ఎప్పటికప్పుడు, లేకపోతే కంపెనీలు మూతపడతాయి. ఇప్పుడున్న పోటీని తట్టుకోవన్నమాట. సో గాంధీ హాస్పిటల్ కూడా అప్పుడు మంచి కోట్ల రూపాయల విలువైన అవన్నీ టెస్ట్ కోసం తెస్తే అక్కడ ఉన్న స్టాఫ్ కొందరు కావాలని వాటిని పాడు చేసేవాళ్ళు, ఇంకా రిపేర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాటికి ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రైవేట్కి పంపుతూ ఉంటారు. సో ఇలా ప్రభుత్వ ఆస్తులు చాలా వరకు ఇలా అవుతాయి. సో నిజంగా ప్రైవేట్ చేస్తే ఎవరికి నష్టం ఉండదు అన్న ఓన్లో నా లేజీ సోమరి ఎంప్లాయీస్కి మాత్రమే నష్టం ఉంటుంది. జనాలకి ఇంకా లాభం, ఆ కంపెనీ మీద వచ్చే లాస్ అంతా మనం భరించాల్సి వస్తుంది. ట్యాక్స్ల డబ్బు వాటికి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభుత్వం వేరే రోడ్లు వేయటాలు కానీ డెవలప్మెంట్కి పెట్టలేదు. అందుకే అమెరికన్ ప్రభుత్వం చాలా వరకు కంపెనీలను ప్రైవేటైజ్ చేస్తుంది. అది ట్యాక్సెస్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ ఎంత అంటే అంత వాటిపైన ట్యాక్స్ కలెక్ట్ చేయవచ్చు. పార్టీలు స్టీల్ ప్లాంట్ 14,000 ఎకరాలు అమ్మేశారు. 19,000 మిగిలింది. అమ్మకుండా డబ్బుండ సత్తా ఉన్న ఏకైక వ్యక్తి కేఎఫ్. మీ తెలుగుదేశం పార్టీ డబ్బు పోగొట్టుకుంటాడు. మొన్నే పెద్దలందరూ వచ్చి కలిశారు. ఎవరు ముఖ్యమంత్రి స్థాయి వారు కాదు, ప్రధానమంత్రి స్థాయి సల్మాన్ ఖుర్షిద్ లాంటి వారు, దిగ్విజయ్ సింగ్ లాంటి వారు. నేను అంటుంది ఈ 3-4 నెలల్లోనే చెప్పుకోండి, నేను చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాను. కలిశారు పెద్దలందరూ, ముఖ్యమంత్రులందరూ, లీడర్స్ అందరూ కలుస్తున్నారు. అందరికి ఆశీర్వదిస్తాడు. నిజమే. పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను విన్నాను. ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. ఆయనకే తెలియదంట, నీకు తెలియదు. ఆయనకు అన్ని తెలుసు, పర్ఫెక్ట్గా ఉంది ఆయన స్పీచ్. తెలియదు నీకు. మాటలు ఇంతకు ముందు ఆడిన ప్రతి మాటకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. చాలా మంచి క్వశ్చన్ అండి. గాడ్ బ్లెస్ యు. నెంబర్ 1, ఇంతకు ముందు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? ఆయన మీరు కట్ చేసి తోకలు కట్ చేసి చూపిస్తే నడుస్తుందా? నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని అన్నాడు. ఇంతకు ముందే పుట్టినప్పటి నుంచి సనాతన ఎందుకు అన్నాడంటే ఆయన పవన్ కళ్యాణ్. పవన్ అంటే ఎవరు? ఆంజనేయ స్వామి. సో ఆయన ఆంజనేయుడికి మొక్కేవాడు, రాముడికి మొక్కేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో అన్ని పూజలు చేసేవాళ్ళు. కాకపోతే వాళ్ళ డాడీ మాత్రం అంతకుముందు, ఈయన పుట్టడానికి కాస్త ముందు ఆయన సిగరెట్ కాల్చేవాడట వాటితో. ఆయన ఒక్కడే కొద్దిగా హేతువాదిలాగా ఉండేవాడు. తర్వాత ఆయన కూడా మారిపోయాడట ఆయన పుట్టిన తర్వాత. ఆ విషయం నీకు తెలియదురా అమాయక చక్రవర్తి. నేను అమాయకుడు అనవద్దు,
నువ్వు మత పిచ్చిగాడివి, మతం మారాడు అని గౌరవించు, హిందువు కాబట్టి నీకు విషం నిండిపోయింది. కేవలం వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆయన ఇప్పుడు హిందువుగా మాట్లాడుతున్నాడు అనేది వీడికి మంట. ఓకే, సో హిందువులంతా క్రిస్టియన్స్ అయిపోవాలి. అన్నాడు నేను చావేసు ఉమ్మేసు నాస్తికుడిని. రెండు, మా నాన్నగారు మా తల్లి దీపం పెడితే ఎప్పుడు అది ఆయన పుట్టక ముందు అలా చేసేవాడట. ఈయన పుట్టిన తర్వాత మెల్లమెల్లగా మారిపోయాడని చెప్పాడు. మరి మొదట్లో కూడా ఖుషి సినిమా తర్వాత ఆయన గద్దర్ వెళ్ళి కలిసి వీళ్ళందరూ ట్రై చేస్తుంటారు. ఆయన కూడా బహుజన ఆయన ప్రొఫెసర్ ఒక ఆయన కూడా వీళ్ళను ఎప్పుడెప్పుడు వీళ్ళను కమ్యూనిస్టులకు తీసుకురావాలని చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, హిందువులు అలా యాక్టివ్గా ఉండరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ హిందువు కాబట్టి ఎంతోమంది హిందూ నాయకులు బీజేపీలు ఆర్ఎస్ఎస్లు వెళ్ళి కలవచ్చు కదా, కలిసి ఆయన మన భావజాలం చెప్పి వీళ్ళు ఎవరు ట్రై చేయలే. అలా ఆయన అంతటా ఆయన పవన్ కళ్యాణ్కి ఒక మంచి లక్షణం ఏంటంటే బాగా చదువుతాడు. సో చదవడం వల్ల ఆయన జ్ఞానం బాగా వస్తుంది. పుస్తకాలు ఏదైనా చెప్తే వెంటనే దాన్ని డీప్గా స్టడీ చేస్తాడు. సో జోగేందర్ సింగ్ మండల్ మరి ఆయన ఎంత దారుణంగా ఏసీలు అందరినీ తీసుకెళ్ళి అక్కడ పాకిస్తాన్లో అందులో చేర్చారు, ఈ హిందువులు మాకు వద్దని. మరి ఎట్లా సఫర్ అయ్యాడు అదంతా బాగా స్టడీ చేశాడు తప్ప ఆయనకి ఇంత నాలెడ్జ్ రాదు. సో చాలామంది ఎవరో చెప్పేది విని వాగుతారు, కానీ ఆయన బాగా స్టడీ చేస్తాడు. అది ఆయన గ్రేట్నెస్. సిగరెట్లు వాడుకునేవాడు ఎప్పుడు ఆయన పుట్టక ముందు. ఇప్పుడేమన్నాడు, మా నాన్నగారు మా ఇంట్లో రామనామమే పుట్టిన వాళ్ళ డాడీ మారాడు, మారకూడదా? పాండురంగడు సినిమాలో వాడు తల్లిదండ్రులు ఇగ్నోర్ చేస్తాడు హీరో బాలకృష్ణ. తల్లి తండ్రిని చాలా ఇగ్నోర్ చేసి చాలా తిడుతుంటాడు. మరి లాస్ట్లో ఓ తల్లి ఓ తండ్రి అని ఎంతో ప్రాధాయపడతాడు. అలా చేయకూడదా? అప్పుడు తిట్టినాడు తల్లి తిట్టాలి రా అంటావా నువ్వైతే? అప్పుడు తిట్టావు, ఇప్పుడు పొగుడతావేంటి? ఇప్పుడు కూడా తిట్టాలి నువ్వు అంటావారా? ఎందుకని నన్ను పిచ్చిపాలు అంటారు. మనిషి మారుతూ ఉండాలి, మారుతూనే దాని అర్థం ఉంటుంది. ఒకసారి తట్టు తాగింది, తట్టు తాగుతుంది, కాళ్ళు లేపి నడవాలి. ఒకసారి బైక్ హెల్మెట్ పెట్టిన వాడు పడ్డాడు, తల పగిలింది కొంత. తర్వాత వాడు హెల్మెట్ పెడతా ఉన్నాడు. అరే నువ్వు ఇంతకుముందు హెల్మెట్ పెట్టిన వాడు ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అంటే మారాలిరా, మారాలి. మనసు తెలుసుకోవాలి, సత్యం వైపు నడవాలి. ఈ ప్రపంచం మోడీ వచ్చిన తర్వాత ఎంతోమంది హేతువాదులు కూడా ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, ఈ ఉగ్రవాదం ప్రపంచాన్ని మొత్తం మింగేయాలని చూస్తుంది. మరి దానికి వ్యతిరేకంగా భారత్ కూడా తయారవ్వాలి. ఇంపోర్ట్ నుంచి మన ఎక్స్పోర్ట్ పైకి వైపు వెళ్తున్నాం. 11వ స్థానం నుంచి మరి 5వ స్థానం 3వ స్థానానికి వెళ్తున్నాం. మూడు అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ పక్కన దీపం పెడితే సిగరెట్లు వాడుకునే ఎన్నిసార్లు చెప్తావురా నువ్వు? అనేక సార్లు అన్నాడు. ఇప్పుడేమన్నాడు, మా నాన్నగారు మా ఇంట్లో రామనామమే. మరి రామనామమే కావాలని ఎంక్వైరీ చేయి నువ్వు వెళ్ళి. రామనామమే చేసిందా లేదా? క్షమాపణ చెప్పమని పడిపోయేది వీడికి రామవన. వీళ్ళకి ఎక్కడ లేని మంట వస్తుంది రామనామం అనగానే. రామనామం ఆయన నోటి నుంచి రావడం వల్ల కోట్ల మందికి వెళ్ళిపోతుంది. నార్మల్గా అటు ఇటు ఉన్న క్రిస్టియన్లు కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్రిస్టియన్లు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలామంది ఉన్నారు ఫ్యాన్స్. సో అది మంట వీడికి. ఎంత బహిరంగంగా ఎవరో అనామకుడు అంటే వేరు. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ అని అడిగిన దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉన్నవాడు ఇక్కడ బగ మండిపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళ రాముడి మీద విషం నింపుకొని ఉంటారు వీళ్ళంతా. అదే మనం ఏ జీసస్ అంటే పెద్దగా మనకంత మండదు. మనం ఎవరైనా జీసస్ని పొగిడారనుకోండి, సర్లే అయితే కావచ్చులే అనుకుంటాం మనం. వీళ్ళకి ఒళ్ళంతా విషయం ఉంటుంది వీడికి. ఆమె స్త్రీని దూషించినట్టు ఎట్లా అవుతుందిరా? వాళ్ళ అమ్మనే చెప్పిందట. కావాలంటే వాళ్ళ అమ్మని అడుగు. వీడు పుట్టినప్పుడు నాకు నొప్పి లేదు తెలియదు అన్నదంట ఆమెనే. మరి అదే నాగబాబు పుట్టినప్పుడు చాలా నొప్పులు వచ్చారట. మరి కొందరు సహజంగా ఆ పుట్టే విధానంగానే వాళ్ళు కారణ జన్మలు ఉంటారు. కొందరు నొప్పి కాదు అంటే చెప్పాను కదా ఇందాకనే. దాని గురించి అంత అవసరం లేదురా. రాద్ధాంతము అబద్ధం చెప్పలేదు ఆయన, అది ఉన్నదే చెప్పాడు. వాళ్ళ మదర్ నవ్వుతూ ఉంది. ఆయన మనసులో ఏమాత్రం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు.
శరీరాన్ని నా భార్య మీద 100 రెట్లు ప్రేమ పెంచుకున్నాను. ఈయన భార్య 100 రెట్లు పెంచుకున్నాడు అంట పిల్లలు కన్నాక. అంతకుముందు 100 రెట్లు తక్కువ ఉంది. నార్త్ ఇండియన్ మోదీ అయినాక ఆ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు ఈయన సౌత్ ఇండియన్ మోదీ అంటే. ఈయన సౌత్ ఇండియన్ మోడీ అంటే మడుతుంది. తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. అరే 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 తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడు. అసలు గెలిపియడం కాదు, నిలబెట్టాడు, నిలబడ్డాం అన్నాడు. మరి ఆయన జైల్లో వేశారు. జైల్లో వెళ్ళగానే వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడాడు. ఆ రోడ్డు మీదనే పడుకున్నాడు. అసలు బాలకృష్ణ లాంటి వాళ్ళకి నోట మాట రాలేదు, ఎట్లా ఏం చేయాలనేది. మరి ఆయన దగ్గర మోడీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈయనకి. ఈయన మీద ఒక దెబ్బ పడలేదు. సో ఈయన అక్కడ లొల్లి చేశాడు, వెళ్ళాడు, కలిశాడు. ఆమెకు ఫుల్ మోరల్ సపోర్ట్ ఇచ్చారు. లోకేష్ లాంటి వాళ్ళు బెంబేలెత్తిపోయారు. మరి వీళ్ళు ఎంతమంది లోపలేస్తాడా, లోపలేసి ఏమైనా ప్రాణం తీస్తారా, ఎన్నో రకాలుగా ఉండే. అప్పుడే మనం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పేశాడు. బీజేపీకి ఒప్పుకొనే లేదు, కానీ ఈయననే నేను ఒప్పించగలను అన్న కాన్ఫిడెన్స్ తోటి మనం ముగ్గురం పోటీ చేసుకుంటూ వెళ్దామని చెప్పేశాడు. అయితే ఇది వీడికి మంట. ఎందుకంటే బీజేపీ కంటే వీడికి మంట, హిందువులు అంటే వీడికి మంట. వీడికి హిందూ వ్యతిరేక వీడు. ఆ దేశాలు ఇంకా హిందువులు కూడా పెద్ద డొనేషన్లు ఇవ్వరు. హిందూ కోటీశ్వరులకు దొంగనా కొడుకులు ఉన్నారు. వీళ్ళు ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటారు. అక్కడ ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, క్రిస్టియన్ ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద ఎత్తున తమ ఆస్తులను మతవ్యాప్తి కోసం ఖర్చు పెడతారు. వాళ్ళు ఇచ్చేస్తారు డొనేషన్స్, కోట్లు ఇస్తారు. వీళ్ళు ఒక తిరుపతిలో తప్ప ఎక్కడ ఇవ్వరు. ఆ తిరుపతిలో ఇచ్చిన డబ్బులన్నీ మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. సో నాలాంటి యూట్యూబర్స్కు చాలామంది ఉన్నారు. వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అడిగి, లేకపోతే ఈ పాపాత్ములు యమలోకంలో యమకింకరుడి చేతిలో భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు. హిందూ కోటీశ్వరులు గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ కొడుకులకు, ఇప్పుడు మురళీమోహన్ ఉన్నాడు, బ్రహ్మానందం ఉంటాడు, శోభన్ బాబు లాంటి వాళ్ళు, నాకు తెలుసు సినిమా ఫీల్డ్ కాబట్టి, మిగతా వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళు హిందూ సంస్థలకి, హిందూ యూట్యూబర్స్ కానీ వీళ్ళు ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నారు. మరి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి అండగా ఉండాలి. అట్లాగే మరి హిందూ ఒక సంస్థ పెట్టి వీళ్ళందరికీ సపోర్ట్గా నిలబడాలి. వాళ్ళు ఐఎస్ఐఎస్ అని, వాళ్ళు ఇంకేంటి తగ్లీబ్ జమాత్ అని రకరకాల వాళ్ళ సంస్థలు పెట్టుకున్నారు. ఆ పిఎఫ్ఐ అంట, వాళ్ళకు లక్షల కోట్ల ఫండింగ్ వస్తుంది. వాళ్ళు ఎక్కడ లోపల పడ్డా, జైల్లో పడ్డా ఇడిపిస్తారు, సపోర్ట్కి నిలబడతారు. మరి వీళ్ళకి ఎవరు నిలబడరు? అయితే ఎటో వెళ్తున్నాం మనం. ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ, నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే. 2014లో నువ్వు ట్రంప్ని గెలిపించినావు, నువ్వు తెలుగుదేశం ఎందుకు గెలిపిస్తావు? అయితే చంద్రబాబును అలా అన్నాడు. చంద్రబాబు కూడా అర్థం చేసుకున్నాడు. ఆయననే చెప్పాడు. ఎందుకంటే నీకు అసలు బీజేపీతో కలవాలని లేకుండే, అసలు ఒంటరిగానే వెళ్ళాలనుకున్నాడు. ఒంటరిగా వెళితే ఖచ్చితంగా ఓడిపోయేవాడు. ఓడిపోతే పవన్ కళ్యాణ్ పెద్ద నష్టం ఉండేది కాదు, కానీ చంద్రబాబు చాలా నష్టం ఉండేది. ఆ కేసులో అసలు ఈ కేసు అని ఆ కేసు వేసి మొత్తం జైలును ఉండేటట్టు చేసేవాడు. జగనే గెలిచేవాడు 100%, వీళ్ళు కనుక ముగ్గురు కలవకపోయి ఉంటే. సో కలవడం వల్ల వీళ్ళు మోరల్ వచ్చేది. అక్కడ 15 మంది ఎస్పీలను చేంజ్ చేయించాడు. మళ్ళీ అక్కడ వాళ్ళందరూ కూడా జగన్కి అనుకూలంగా ఉండే. సో జగన్కి ఉన్న వాళ్ళందరినీ పీక్ పడేస్తారు. అప్పటికి డిఎస్పీ ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ జగన్కు చాలా సపోర్ట్ చేస్తారు ఎన్నో రకాలుగా. వాళ్ళు ఎంతకైనా తెగించినాక రెడీగా ఉండ్రి. మరి పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు గట్టిగా. ఆ విషయం ఆయన కూడా తెలుసు. దానికి ఆయన కూడా ఏం ఫీల్ అవుతున్నాడు. ఆయనే చెప్పాడు అసలు జనసేన పవన్ కళ్యాణ్ చేతులు బట్టి మీద చెప్పాడు, ఈజ్ ద హీరో. వీడికి మడుతుంది అలా చెప్పడం. వాళ్ళకు కొట్లాట పెట్టడానికి చూస్తారు ఇట్లాంటి వాళ్ళు. 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే ఇచ్చాను. 18 ఇంత పాపులారిటీ ఉన్న మనుషులు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ నేనే పాపులారిటీ గెలిపించాను అనలేదే. 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1%తో గెలిచారు. ఇక్కడైనా గర్వంతో చెప్పలేదు, ఆ కార్యకర్తలను మోటివేట్ చేయాలని చెప్పాడు. మరి 11 ఏళ్ళ తర్వాత
అసలు గేట్కి టచ్ చేయలేదు దానివల్ల ఈ స్థాయికి వచ్చినామా లేవాలే మరి అది అక్కడ తప్పని పరిస్థితుల్లో అలా చెప్పాడు. అది కూడా ఇంకెక్కడ ఆయన చెప్పడు, హావభావాలు కూడా ఎక్కడ కూడా అది ఆయనకు ఉండదు. అది సిగ్గుపడవు నాయన, సిగ్గుపడాలి అసలు. మళ్ళీ అదే చెప్తాడు ఆయన, ఇదే చెప్తాడా, ఇది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చినట్టు ఉంది, వెనక్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా ముందు వెలురే నాన్న వెళ్ళు, ఇక నువ్వు పెద్ద మునగాడివి. 1,00,000 ఓట్లు ఇచ్చాడు ఎక్స్-ఎమ్మెల్యే వర్మ గారు. వర్మది ఒకటి వచ్చింది, 1,00,000 ఓట్లు వేయించాడు కాబట్టి ఆయనను ఈయన స్లిప్ అయి కొద్దిగా అన్నాడు, ఎవరు లేరో అది అక్కడ ఉన్న కార్యకర్తలు ప్రజలే గెలిపించారు అని. ప్రజలను గుర్తుపెట్టడం మంచిదే, కానీ వర్మ లేకుంటే గెలవడం కూడా కష్టమే. వర్మ చేశాడు, వర్మను గుర్తుపెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయనకి ఎలాంటి బాధ లేదు, కానీ వీళ్ళు గొడవ పెంచుతుంది వాళ్ళ మధ్యలో, వర్మ పేరు చెప్పలేదని. సో ఆయన కొద్దిగా స్లిప్ అయినట్టుండి. కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ వర్మని గుర్తించాడంటే అక్కడ లోకల్ పబ్లిక్ కూడా వర్మను త్యాగం చేస్తాడు. ఆయన సీట్ ఈయనకి ఇచ్చాడు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. యాక్చువల్గా చంద్రబాబు మీద రెస్పెక్ట్ ఆయన ఇచ్చాడు, ఆయనకి ఎమ్మెల్సీ మని ఇస్తారు. అయితే వర్మకు పవన్ కళ్యాణ్కి మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఎక్కడ కూడా ఆయన ఫీల్ అవ్వట్లేదు. కానీ వీళ్ళకి మంటగా ఉంది. అంటే ఇక అంతే కదా, శత్రువును గెలవాలంటే ఓడికి కొట్లాటలు పెట్టాలి. ఇప్పుడు వీడు అది చెప్పరా నాయన, ఇంకా పుట్టబోదు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత 2011లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం 1% ఓట్లు రాలేదు వాళ్ళకి. 2014లో ఈయన 5 పార్టీలతో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడీతో పార్టీలు పోటీ చేస్తే జనసేన 5 పార్టీలతో 6% ఓట్లు వచ్చే వీరికి. సో అప్పుడు పోటీ చేస్తే 6% వచ్చాయి. అలాంటి నీకు అంటుండు 2014లో వచ్చింది ఎవరు, సిపిఐ, సిపిఎం అని. వాళ్ళకేమైనా ఉందా, వాళ్ళకి ఏమీ లేనట్టే, వాళ్ళకు 1% ఉండొచ్చు. అయితే మరి అప్పుడు అలా వచ్చింది కదా అంటాడు. అప్పుడు అలా రావడానికి చిరంజీవి కారణం. చిరంజీవి పార్టీ ఏదో పీకుతాడు బరుకుతాడు అని చూస్తే ఆయన పోయి కాంగ్రెస్లో కలిపేశాడు, గంగోలో కలిపినట్టు చేశాడు. కాబట్టి పబ్లిక్కి పవన్ కూడా డౌట్ ఉంది, ఈ పవన్ కూడా ఏదో చేసేస్తాడు ఇట్లాగే అని. ఎందుకంటే పవన్ వాళ్ళు ఒకటే కదా, సొంత తమ్ముడే. సో కాబట్టి నమ్మలేదు పబ్లిక్. సో నమ్మనందుకు చిరంజీవి దెబ్బ అది. ఈ అల్లు అర్జున్ అని సీట్లు అమ్ముకొని ఈయన ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. కానీ పవన్ కళ్యాణ్ అన్నను ఎదిరించలేకపోయాడు. అందుకే ఇప్పటికీ అల్లు అరవింద్కి ఈయనకి సరిగా అండర్స్టాండింగ్ లేదు. కాస్త ఎక్కడో అల్లు అరవింద్ని కాస్త విమర్శించాడు అన్న విషయం తెలిసి అల్లు అర్జున్ పగబట్టాడు ఈయనకు వ్యతిరేకంగా. ఇప్పటికీ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా ఉంది. మరి అన్న అంటే చాలా ప్రాణం ఈయనకు. మళ్ళీ అన్న కాళ్ళు మొక్కాడు వెంటనే వెళ్ళి. సరే అవుతుంది మరి, పబ్లిక్ చూసి కాన్ఫిడెంట్ చూశారు. ఈసారి ఓట్లు చీలొద్దని కలిపింది మాత్రం పవన్ కళ్యాణ్. ఎన్నోసార్లు చంద్రబాబు ఈ బీజేపీలతో వద్దు అనుకున్నాడు. ఈ బీజేపీలు కూడా మొండి పట్టుబట్టి అక్కడ జగన్ ఉన్నాడు, జగనే గెలుస్తాడు అనుకున్నాడు వీళ్ళు కూడా బీజేపీలు. అందుకే వీళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే, జగన్తోనే అండర్స్టాండింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా పట్టుబట్టాడు, తన సీట్లు త్యాగం చేసుకొని ఎన్నో రకాలుగా కన్విన్స్ చేశాడు. దేనికంటే దానికి రెడీ కానీ బీజేపీతో పొత్తు ఉండాలి అని చెప్పి కలిపిందే పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ నిలబెట్టాడు. మరి అదే బీజేపీ సపోర్ట్ లేకుంటే, పవన్ కళ్యాణ్గా అలయన్స్ లేదంటే ఖచ్చితంగా వాడు జగన్మోహన్ రెడ్డి గెలిచే తీరేవాడు. కొద్ది తేడాతోటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. బీజేపీని గెలిపించారు, టీడీపీని గెలిపించారు. లైఫ్ లో డిపాజిట్లు రావని తెలిసి అప్పుడు రాకున్న తర్వాత పికప్ అయింది కదరా. అప్పుడు వేరే ఇప్పుడు వేరే. 7 రోజుల్లో రుజువు చేస్తా. అప్పటిది ఇప్పుడు ఒకటేనా? అప్పుడు వేరు, ఇప్పుడు ఎంత? 11 సంవత్సరాలు పబ్లిక్ లో ఉన్నాడు. ఆ చంద్రబాబుకైనా బుద్ధుందా అనిపిస్తుంది ఒకసారి. బుద్ధి పావుని పెంచినట్టు దత్తపుత్రుడు పావును పెంచాడని పావునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? చంద్రబాబు వీడికి ఇదే అదే దొరకలేదు. చంద్రబాబును రెచ్చగొడతారే కదా, చూసావా నిన్నే మింగే స్థాయికి వచ్చిండు. ఏమన్నా అన్నాడా చంద్రబాబు నేను మింగేస్తా అని? అయితే ఇంకా వీరికి ఇదే మార్గం, ఇలా రెచ్చగొట్టడమే. వీళ్ళందరికీ హిందూ వ్యతిరేకులకు ఇది ఈ మాయలో వీళ్ళు పడకూడదు. అంటే హిందువులు పెద్ద ఎత్తున యూట్యూబ్లో ఛానల్స్ పెట్టుకోవాలి, వాటిలాగా కోటీశ్వరులకు కూడా మనం ఇలాంటి వీడియోలు పంపాలి. మనం
పర్సనల్ ఈమెయిల్స్ కన్నా పంపాలి. పెద్ద పెద్ద కోటీశ్వరులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి పంపాలి. వాళ్ళు ఈ హిందూ ముస్లిం ఇవన్నీ ఏమి చూడరు. వాళ్ళకు గుడి మాలోకంలో మనం ఫోన్ కొడితే పనులు అయిపోతాయి అని ఆ రేంజ్లో ఉంటారు వాళ్ళు. ఒకసారి కలవండి, ఆ జగన్ కలవలేదు. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే 7 రోజుల్లో రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తా, నా ప్రేయర్ బుక్ ని ఓపెన్ చేస్తా. ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్ గా, లీగల్ గా ప్రార్థన చేస్తాడు, స్ట్రాటజిక్ గా ప్రార్థన చేస్తాడు, స్ట్రాటజీ చేస్తాడు. ఎవరిని కూడా అరెస్ట్ చేయనియాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వీడిని కలవలేదు. డేకలేగా ఎన్నోసార్లు పోతే జగన్మోహన్ రెడ్డి అపార్ట్మెంట్ ఇవ్వలేదు. మా క్రిస్టియన్ కదా అని వీడేదో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే పని అయిపోతుంది. ప్రార్థన చేయరు నాయన, ప్రపంచ యుద్ధాలు ఆపు. ఆ రష్యాకు ఉక్రెయిన్ 2 క్రిస్టియన్ దేశాలు కొట్టుకొస్తున్నాయి. ఆపు ప్రార్థన చేసి. నీ ప్రార్థనకు అంత పవర్ ఉంటే దానికి ప్రార్థన అంటాడు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లు కూడా బంగ్లాదేశ్లో చంపుతున్నారు. అది కూడా ఆపు ప్రార్థన చేసి. నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. ఒక్క పోలీసు ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేదు. లేదా ఆ రెడ్ బుక్ లో ఉన్న అందరూ పోతారు. నేను మీతో ఉండగా అన్నాను లోకేష్. మీరు నాతో లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను మీరు కలవరు కదా, నాతో మీరు మాట్లాడరు కదా. నేను ప్రేమిస్తుంటే ఎప్పుడు దాకా మిమ్మల్ని మింగేసిన దాకా. అప్పుడు గుర్తించుకోండి. మళ్ళీ మీరు జైలుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మింగేసినప్పుడు అప్పుడు గుర్తించుకోండి. డాక్టర్ కేఏ పాల్ మీ తండ్రి గారు మీ తాతగారు ఎందుకు కలిసేవారు? పొరపాటు చేశారు, క్షమించేసాం. పార్టీ మర్చిపోదాం. మళ్ళీ వాళ్ళతో ఒకటే వాళ్ళని చూస్తున్నాడు. కలుద్దాం, ఫైట్ చేద్దాం, అందరం కలిసి. చంద్రబాబు నాయుడు గారు కలవండి. రాష్ట్రాలు పాలిటిక్స్ 1 సంవత్సరం పక్కన పెట్టేద్దాం. ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడదు. మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు, వైజాగ్ నిర్మాణం కొరకు, అమరావతి నిర్మాణం కొరకు, రైతుల ఆదుకోవడానికి కొరకు, ఉద్యోగాల కొరకు, స్టీల్ ప్లాంట్ కొరకు, ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా. అందరిని కలవమంటా ఉన్నాడు. క్లోజ్ చేద్దాం మరి. పోతాయా? నేను అడ్డుకోకపోతే, ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళకపోతే, లడ్డూ వివాదం తీసుకొచ్చింది ఎవరు? వారు. అడ్డుకుంది ఎవరు? కేఏప. కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేఏప. సుప్రీం కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేఏప. న్యాయం 100 కోట్లు హిందువులకి చేసింది ఎవరు? కేఏప. అది హిందువులు అవ్వచ్చు, మామూలు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు. శాంతిగా ఉందాం, మళ్ళీ శాంతిగా ఉండాలంటాడు. సరే ఫ్రెండ్స్, మరి ఇంకా కౌంటర్ వీడియోస్ మనం చేస్తూ ఉందాం. మరి మీరంతా కూడా సపోర్ట్గా నిలబడాలి. మీకు నేను సపోర్ట్గా ఉంటాను. మరి ఎక్కడ ఏ కూడా వచ్చినట్టే మీరు న్యాయంగా ధర్మంగా ఉండాలి. సో దానికోసం మీరు భగవద్గీత జీవి శాస్త్రిది ఉంది, అది మీకు పంపిస్తాను ఆన్లైన్లో. సో మనమందరం కరెక్ట్గా ఉంటే ఈ దుర్మార్గులను అంతం చేయొచ్చు, వాటిని ఎదిరించవచ్చు. మరి హిందూ వ్యతిరేకులు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు. సో అన్నీ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఏదున్నా మీరు కామెంట్లో నాకు చెప్పండి. మనము ఒక టీమ్గా 5 ఏళ్ళు ఒకటి ఎట్లుంటే బలంగా ఏర్పడుతుందో అట్లా మనం కాపాడుకుందాం మనము అన్ని రకాలుగా. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.